లెంటులోని 23వ దినము సోమవారము. పశ్చాత్తాపము పొందని వారి దుస్థితి. హెబ్రీయులకు 6:4. ప్రార్థన. తండ్రి, నేడు మాలో అనేకులు నిజమైన పశ్చాత్తాపము లేనివారై ఉన్నారు. హృదయ పరితాపముతో నూతనపరచబడుటకు నీ శ్రమల ధ్యానములే ఆధారము గనుక హృదయమును కఠినపరుచుకొనే దుస్థితి నుండి ఇక్కడి వారిని తప్పించి, నీ తట్టు చూచి మారుమనస్సు పొంది, నిన్ను మరల సిలువవేయని ధన్యత కల్గించుమని యేసునామమున అడుగుచున్నాము. ఆమేన్. సిలువ ధ్యానకూటస్థులారా, ఈ పాఠము ఇదివరకు వివరించినాను కాని ముగించలేదు. ఇంకనూ అందుకొన్ని మాటలున్నవి. మొదటిదేమనగా మరల, రెండవదేమనగా సిలువ వేయుచు, మూడవదేమనగా మారుమనస్సు, నాల్గవదేమనగా నూతనపరచబడుట. ఇవన్నీ ఈవేళ చెప్పను. ఈ 4 నేను ముగించే వరకు సిలువను మీ కండ్ల ఎదుట ఉంచుకొనవలెను. ఆయనను మరల సిలువ వేసినారు. అది మొదటి మరల. 4వ మాట దగ్గర నూతనపరచుట అనే మాట దగ్గర మరలా అనే మాట రెండవసారి ఉన్నది. మొదటగా యేసుప్రభువును మరల సిలువ వేసినారు. కాబట్టి మరల నూతనపరచుట అసాధ్యము అని వ్రాయబడినది. మొదటి వరుసలో మరలా అని చెప్పాను. మూడవ వరుసలో మారుమనస్సని చెప్పాను. ఈ మారుమనస్సుకు మరియొక పేరు పశ్చాత్తాపము అని ఉన్నది. మారుమనస్సు కొంతమందికి లేదు. ఇప్పుడు మారుమనస్సు అనగా ఏమిటో, నూతనపరచబడుట అనగా ఏమిటో మనము తెలుసుకొనవలేను, అనగా ఆలోచించవలేను. ఈ శ్రమకాలములో పెద్దలైనవారు మారుమనస్సు, పశ్చాత్తాపము అనువాటిని ఏర్పరిచినారు. ఎందుకంటే యూదులైనవారు ఆయనను 2000 సంవత్సరముల క్రిందట మొదటిసారి సిలువ వేయడము గొప్ప అన్యాయమని తెలిసినను, రెండవసారి మనము సిలువ వేయుట మరింత గొప్ప అన్యాయము. ఇప్పుడు మారుమనస్సు లేని స్థితి ఏమిటో మనము తెలుసుకొనవలేను. మారుమనస్సు లేని స్థితి ఈ వరండా మీద కూర్చున్నవారిలో ఎవరిలోనైనా ఉన్నదేమో ఎవరి మట్టుకు వారే పరీక్షించుకొనండి. మారుమనస్సు లేనివారి స్థితి ఏమిటనగా, తనలో పాపమున్నదని తెలిసికొనలేకపోవుటయే. మొదటిది తమ తప్పు కాదు, అయితే మాలో పాపము లేదు, మాలో పొరబాట్లు లేవని ఎవరనుకొంటారో, తమ యొక్క పాపస్థితి ఎవరు తెలిసికొనలేరో వారికే మారుమనసులేని దుస్థితి ఉన్నది. ఈ దుస్థితి వలన యేసుప్రభువును వారు మరల రెండవసారి సిలువ వేస్తున్నారు. నాలో తప్పులేదు, నన్ను కాపాడు అని చెప్పుటే మారుమనస్సు లేకపోవుట. పాపమున్నప్పటికినీ, దుస్థితి ఉన్నప్పటికినీ నాలో పాపము లేదనుకోవటమే దుస్థితి. ఎవరైనా మాలో తప్పులున్నవి అనుకొంటే వాటినిప్పుడు దిద్దుకోవలెను. ఆదివారమునాడు పాపపు ఒప్పుదలలో పాపము లేదని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొనుచున్నామని ఉన్నదా లేదా? అదే ఇది, అనగా మారుమనసులేని అంశములో మొదటి స్థితి. రెండవ అంశమేమంటే, వారిలో తప్పు ఉన్నప్పటికినీ వారికి విచారమే లేదు. ఆ విచారము లేకపోవుటే మిక్కిలి భయంకరమైన దుస్థితి. ఇన్ని తప్పులు, ఇన్ని పొరబాట్లు, ఇన్ని లోట్లు పెట్టుకొని మాలో ఏమీ లేదని ఏ విచారమో అనుకొనుచు తమలు గురించే లేకపోవుట మరింత భయంకరము. అయ్యో, నేను ఎరుగకపోయి తప్పు చేసినాననే విచారము లేకపోవుట మరింత భయంకరమైన దుస్థితి. ఈ విచారమే లేకపోతే అది మిక్కిలి దుస్థితి. ఈ వరండా మీద గత్తర ఉంటే నీళ్లు పోసికొట్టివేస్తే గత్తరంతా పోయినట్లుగా పాపములను గురించి విచారపడితే కన్నీటి ధారల వలన మొదటి పాపం కొట్టుకొనిపోయింది. ఇప్పుడు అలాగు కొట్టుకొనిపోవు కన్నీరుగాని, చింతగాని, బోధగాని లేదు. అందుచేత ప్రభువునకు మరియొక బళ్ళెపుపోటు. అయ్యగారు ఏడిదా అనే గ్రామంలో ఉన్న గుడిలో ఒక రాత్రి మీటింగ్ చేస్తున్నప్పుడు అందులో ఉన్న 70 మంది గోళ్ళున ఏడ్చినారు. దూరాన రోడ్డుమీదనున్న ముసలమ్మ గుడిలో ఎవరో చచ్చిపోయినారు కాబోలు పాపం. అందుచేతనే వారి ఏడుస్తున్నారు అని గుడి దగ్గరకు వచ్చింది, చూచింది. అందరూ మోకాళ్లమీదనే యున్నారు. ఈ ముసలమ్మ కూడా మోకాళ్ళునింది. అందరితో పాటు తను కూడా ఏడ్చింది. తక్కిన వారందరికీ నిజమైన దుఃఖం వచ్చింది. అందరూ ఏడ్చారుగాని ఒక అమ్మాయి మాత్రము ఏడవలేదు. ఆ అమ్మాయి మీటింగంతా అయిపోయిన తర్వాత అయ్యగారి యొద్దకు వచ్చి, అందరూ ఇంతగా ఏడ్చినారు కాని నాకసలు ఏడుపే రాలేదు అన్నదట. అది రాత్రి 1 సమయము. నాకు ఏడుపు రాకపోతే నేనేమి చేసేది అన్నదట. కాబట్టి ఎన్ని తప్పులున్నా, ఎన్ని పొరబాట్లున్నా వాటి నిమిత్తం విచారంగాని, కన్నీళ్లుగాని, పశ్చాత్తాపంగాని లేని క్రైస్తవులు ఇప్పుడున్నారు. అట్టివారు ప్రభువుకు బళ్ళెపు పోటు పొడిచినవారితో సమానము. ఇక్కడ ఈ లోపములు కలిగినవారు పశ్చాత్తాపపడి ఏడవకపోతే
పరలోకమునందున్న ప్రభువు వారిని గురించి ఏడుస్తున్నారు. పాత నిబంధన కాలములో ఇట్టివారున్నారు, ఇప్పుడునూ ఇట్టివారున్నారు. 1. పాపమున్నదని తెలిసికూడా లేదనుకోవడము. 2. దానికే ఏడ్వనా అని మొండికెత్తి ఊరుకోవడము. 3. తనలో తప్పున్నదని ఒప్పుకోకపోవడము. ఆ దుస్థితి ఏమనగా తెలుగు సామెత ఒకటి ఈలాగున్నది: చేసిన పాపము చెప్పితే మాసిపోతుంది. రాతిగుండెగల వారికి ఆ లోకసామెత కూడా తెలుసు. నాది తప్పు అని తెలుసు, దుఃఖపడాలి అని కూడా తెలుసు. అయితే వారు ఒప్పుకోకపోవడమే కాక అడిగితే అబద్ధమాడుదురు. అది మరియొక దుస్థితి. ఒప్పుకొనకపోవడము ఒకటి, అబద్ధమాడుట మరియొకటి. ఈ రెండునూ ఒకటే. 4. ఇంతవరకు తెలిసో తెలియకనో తప్పు చేసెను, ఇక మీదట నేను వాటిని చెయ్యను అని ప్రమాణము చెయ్యాలి. అయితే మనిషి చెయ్యడు. ఎందుకు చేస్తాడు? ఈ పై మూడింటిలో పెద్దమనిషిగా ఉంటే 4వ దానిలో కూడా పెద్దమనిషిగానే యుండును. ప్రమాణం చెయ్యడు గనుక ఆ ప్రమాణము చెయ్యకపోవడము ప్రభువుకు మరియొక బళ్ళెపు పోటు. 5. మాలో ఏ తప్పూ లేదనుకుని మరలా ఆ తప్పే చేస్తున్నారు. ఇక్కడున్నట్టే అక్కడునూ మనిషి అంటాడు గనుక చేసిందే చెయ్యడము. పైన వివరించిన తప్పులున్ననూ లేదనుకోవడము వలన ఆ మొదటిదే ఇక్కడికి అవతారమెత్తి వస్తుంది. మొదటి 4 కంటే ఈ 5వది ఇంకా ఎక్కువ దుస్థితి. అప్పుడు కూడా ప్రభువుకు మరలా మరియొక బళ్ళెపు పోటు. అది మరలా సిలువవేయుటయే. ఎన్ని తప్పులున్నా మొదటి అంశములో తప్పులేదని అనుకోవడము కాక క్రొత్త తప్పు ఇంకొకటున్నది. అదేదనగా ఆ తప్పు చెప్పడు, ఉన్నదనీ చెప్పడు, లేదనీ చెప్పడు. బహుబింకముగా తప్పులేనట్లే అందరకూ కనబడతాడు. తప్పున్నదనీ చెప్పడు, లేదనీ చెప్పడు. ఇతరులకు ఏ తప్పులేని వానివలే అగుపడతాడు. అట్టివారు ఈ లోకంలో ఉన్నారు. ట్రైన్ వచ్చింది, బండి నుండి ప్రయాణికులు దిగుతున్నారు. టీసీగారికి ప్రయాణికులంతా టిక్కెట్లు ఇచ్చివేస్తున్నారు. దొంగలను పట్టుకొనుటలో ప్రసిద్ధికెక్కిన ఒక జవాను అక్కడనే నిలబడి ప్రతి ఒక్కరి ముఖమూ చూచుచున్నాడు. అందరి కళ్ళు ఆయననే చూస్తున్నాయి. ఒక పెద్దమనిషి మంచి బట్టలు వేసుకున్నాడు, బయటకు వస్తున్నాడు. అప్పుడా పోలీసు జవానుగారు ఆ పెద్దమనిషి యొద్దకు వచ్చి, మీది ఏ ఊరు అని అన్నారు. ఏదో ఒక ఊరి పేరు చెప్పాడు. అయితే నిలబడు అన్నారు. అతడే దొంగ అని తోచింది గనుక అతన్ని పట్టుకుని అడిగాడు. అప్పుడా దొంగ, నేనెందుకు నిలబడాలి అన్నాడు. అప్పుడా జవాను, నీవు దొంగవు కాకపోతే వెళ్ళిపోవుదువుగాని, లేదా స్టేషనులో ఏదో ఒక సమాధానము చెప్పుదువుగాని అన్నాడు. ఈలాగు అతని రికార్డు వెతకగా అతడే దొంగని రుజువైనది. అదే మారుమనస్సులేని దుస్థితి. అది ప్రభువుకు ఒక పోటు. 7. ఇది అన్నింటికంటే చెడుగు. అది దేవుని మీది మంచి అభిప్రాయమో, చాలా గొప్ప గౌరవము. ఇక్కడ మనిషి ఏమనుకుంటున్నాడంటే, దేవుడు గొప్పవాడు, ప్రేమగలవాడు, ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తాడు, నేనడిగినా అడగకపోయినా క్షమిస్తాడు. నేనేదైనా తప్పు చేస్తే నా తల్లిదండ్రులు పట్టీపట్టనట్లు ఊరుకుంటారు, క్షమిస్తారు. దేవుడు అంతకంటే దయగలవాడు అని అనుకుని తమ ఇష్టము వచ్చినట్లు ప్రవర్తిస్తారు. అదే మారుమనస్సులేని దుస్థితి. చాలామంది దీనివలననే చెడిపోవుచున్నారు. కాబట్టి ఇక్కడున్న మనమందరమూ ఈ 7 అంశములలో ఏదీ లేకుండా చేసుకొంటే మారుమనస్సు ఉండును. అవి ఉండేటట్లు చేసుకొంటే మారుమనస్సు ఉండదు. ఇప్పుడు 7 అంశములు చెప్పాను. అవతల మరియొక 7 అంశములున్నవి. అందులో మొదటి వాటికి వ్యతిరేక గుణములున్నవి. ఒకదాని ప్రక్కన ఒకటి, రెండవదాని ప్రక్కన రెండవది. అలాగే 7 అంశములకు 7 ఉన్నవి. కాని అవి మంచివి గనుకనే అవి మొదటివాటికి వ్యతిరేక గుణములుగా ఉన్నవి. మొదటివాడు పాపము చేసి చెయ్యలేదు అంటున్నాడు. అయితే రెండవవాడు నేను పాపము చేశాను అని తెలుసుకుంటున్నాడు. ఈ మొదటి అంశమును మనిషి ఎప్పుడైతే తెలుసుకుంటాడో ఇక మిగతా విషయములు దిద్దుకుంటాడు. అవతల ప్రక్కనున్న 7 మారుమనస్సు గలవారు. మొదటి వరుసలో ఉన్నవారు మారుమనస్సు లేనివారు. ఆ మొదటి వరుసలో ఉన్నవారిని గూర్చి మార్చుట అసాధ్యము అని వ్రాయబడినది. గనుక ఆ కాలములోనున్నవారిని మార్చుట అసాధ్యము. గనుక ఆ కాలములో ఈ 7 రకముల వారున్నారు. 1. ఈ 7 రకములవారు తెలియనివారు కాదు, తెలిసియూ ఒకప్పుడు మంచి పేరు పొందినవారే. అటువంటి వారిని గురించియే ఈ వాక్యము వ్రాయించినారు. 2. ఆ కాలములోనే అట్టివారుంటే మన కాలములో అట్టివారికి కరువు రాదు, ఎక్కువ చౌక. ఎందుకంటే జనసంఖ్య ఎక్కువైనది. దానితో పాటు పాపము కూడా ఎక్కువైపోయింది. పాపము చేసినా దానిని కప్పుకోవడానికి తెలివి కూడా ఎక్కువైనది.
ఈ కాలములో వింతలేదు గనుక మనము ఈ లోకుల జనసంఘము మధ్యను విశ్వాస జనసంఘముగా ఉన్నాము అనగా క్రీస్తు జనసంఘముగా ఉన్నాము దైవవాక్యమును ఎరిగిన జనసంఘముగా ఉన్నాము కాబట్టి ఈ రెండవ గుంపు వరుసలో నుండి ఆ మొదటి 7 వరుసలోనికి మనము జారి రాకూడదు కాని ఈ మొదటి 7 ఒక శక్తి ఉన్నది. ఆ శక్తి ఏమనగా ఆ 2వ వరుసలోనున్న ఆ 7 ఆకర్షించుకునే శక్తి ఉన్నది. గనుక మనము జాగ్రత్తగా నుండే నిమిత్తమై పౌలుగారు ఈ మాటలు వ్రాశారు. రెండవసారి మరలా మరలా అంటే అర్థమేమిటంటే ఒకప్పుడు బాగా ఉన్నారు, అయితే ఇప్పుడు పడిపోయారు, అందుచేత మరల సిలువ వేసినారు అని వ్రాసినారు. మరలా అనుమాటకు అదీ అర్థము. ఈ 2వ వరుసలోనున్నవారు ఆ మొదటి వరుసలోనికి జారివస్తే వీరిని మరలా ఆ మొదటి వరుసలోనికి మార్చుట కష్టమని పౌలుగారు వ్రాసినారు. కానే చాలామంది వారి వరుసలు మార్చుకుంటున్నారు. మొదటి నుండి రెండవదానికి మారుట ఆరంభంలో కుదురునుగాని ముదిరిన తర్వాత కాదు. పౌలు ఇందులోనుంచి అందులోనికి వెళ్ళిపోయిన వారిని గురించి చెప్పుటలేదుగాని మొదటి వరుసలోనే ఉండి మనస్సాక్షి ఎంత చెప్పినా వినకుండా, మనస్సాక్షి ఎంత గద్దించినా వినకుండా, దేవుని గ్రంథము ఎంతగా గద్దించిననూ వినకుండా, తన జ్ఞానము ఎంతగా గద్దించినా వినకుండా, నలుగురు బోధకులు ఆదివార ప్రసంగములలోనూ ఎంతగా బోధించి గద్దించినప్పటికినీ విననివారు, మారుమనస్సు లేనివారు. వీరు మారుమనస్సు పొందేటంత శిక్షలను దేవుడు రప్పిస్తే వారు దేవునిని దూషించుచూనే నేనెంత తప్పు చేశాను అంటారేగాని ఎంతమాత్రమూ మారరు. పై 5 అంశముల ద్వారా దేవుడు వారిని గద్దిస్తారుగాని వారు మారరు. అట్టివారే మరల మనుష్యకుమారుణ్ణి, దేవుని కుమారుణ్ణి మరల సిలువవేయుచూ బాహాటముగా అవమానపర్చుచున్నారు. క్రీస్తు ప్రభువు ఇప్పుడు దేవుడుగానుండక దేవుని కుమారుడుగానున్నారు, అదేగాక మనుష్యకుమారునిగానున్నారు. గనుక ఇప్పుడట్టివారు మనుష్యకుమారుణ్ణి, దేవుని కుమారుణ్ణి సిలువ వేస్తున్నారు. పౌలు దేనిని ఎత్తలేదుగాని దేవునిని సిలువ వేస్తున్నారు అనే వ్రాశారు. ఈ 7 అంశములలో ఏ ఒక్కటియున్ననూ ఈ 7లోనూ ఉన్నట్లే. గనుక మనలో ఏదియూ ఉండకూడదు. అప్పుడు మనము దేవుని కుమారుణ్ణి సిలువ వేసిన వారము కాము. గనుక ఈ 7 జ్ఞాపకముంచుకుని పరీక్షించుకొని మంచి స్థితిలోనికి రండి. వచ్చే మంగళవారము ఆ మిగతా అంశముల వివరము చెపుతాను. ఇది మీ ఉపయోగము నిమిత్తమై దేవుడు దీవించునుగాక. ఆమెన్.